ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తున్నా నేను. మీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్కి 175 సీట్లలో నించొని అప్పుడు మాట్లాడమను. మోడీ కాళ్ళు పట్టుకొని, వాళ్ళ మమ్మీని తిట్టిన చంద్రబాబు నాయుడు లోకేష్ కాళ్ళు పట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఓడించేదానికే పనిచేశాడు తప్ప ఆయనకి ఎవరైతే జెండాలు మోసారో లేదా ఆయనకి ఎవరైతే సపోర్టివ్గా ఉన్నారో ఆయన సామాజిక వర్గానికి ఏమైనా చేశాడా? ఎవరైనా ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టినా వెంటనే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీని కాపాడటానికే ఆయన బతుకుతున్నాడు తప్ప ఆయన కోసం పనిచేస్తున్న జనసేన సైనికులకో జనసేన నాయకులకో ఆయన ఏ రోజు పనిచేయట్లేదు. దొంగ దెబ్బ తీయటం అంటారు, దీన్ని హీరోయిజం అనరు పవన్ కళ్యాణ్ది. ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన వేలు మీద ఉన్న ఎంట్రిక కూడా పీకలేరు. 175 సీట్లో నించొని అప్పుడు మాట్లాడండి. దొంగ దెబ్బ తీయటం, ఈవీఎంలో మ్యానిపులేట్ చేయటం కాదు. ఈ రోజు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడుకి వెళ్ళినా, పొదిలీకి వెళ్ళినా, చిత్తూరుకు వచ్చినా మీరు పోలీసుల్ని ఉపయోగించి లీడర్ల మీద రౌడీ షీట్లు తీస్తామని బెదిరించి మీరు ఎక్కడ చెక్ పోస్టులు పెట్టినా ప్రజలు ఆగుతున్నారా? జగన్ తాను చెప్పిన ప్రతిదీ, తాను మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతిదీ చేశాడు. అలాంటి వ్యక్తిని వదులుకొని తప్పు చేశామని ఈరోజు జగన్ వెంట పరుగులు తీస్తున్నారు. మీరు ఒక్కసారి మోసం చేయగలరేమో, ప్రతిసారి చేయలేరు, అది తెలుసుకోండి.